హాయ్ అండి, ఈ రోజు కూడా చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనమే చూడబోతున్నాము అని అంటే డాకెన్ కి స్కిన్ కేర్ వాళ్ళ వాటర్ మిలోన్ సూపర్ గ్లో ఫేస్ వాష్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇందులోని సి విటమిన్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన గురించి ఇంకా అలాగే ఫేస్ గ్లో అవ్వడం కోసం మాయిశ్చరైజర్ కూడా చూపించాను. అలాగే ఇది వాడినట్లయితే దాంతో పాటుగా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ లోని మనకి కుకుంబరు ఇంకా అలాగే సి విటమిన్ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే సూపర్ బ్రైట్నెస్ ఇంకా అలాగే స్కిన్ నవయవనంగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇందులో ఏంటంటే ఉన్నాయి, ఇంకా దీని ప్రైస్ ఎంత వగేరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు వీడియోలోని మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ జనరేషన్లోని మనకి ఫోన్లు యూసేజ్లు ఇంకా అలాగే ఇంటర్నెట్లు ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి, అలాగే ఫోన్లు ఉన్నాయి, వెంటనే రికార్డ్ చేస్తున్నారు, క్యాప్చర్ చేస్తున్నారు. దానివల్ల అందరికీ కూడా అక్కడ అంత ఘోరం జరిగింది అని తెలుస్తుందండి. కాకపోతే అంతకు ముందు కూడా ఇలాంటి ఘోరాలు అనేవి చాలా ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఇంకా కంట్రోల్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. తెలుస్తున్నాయి కాబట్టి మనకి కంట్రోల్ అవుతున్నాయి, చేస్తున్నారు. కానీ మనకు తెలియకుండా చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి నేను ఒక చిన్న మా వాళ్ళకి జరిగిన ఒక స్టోరీని అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లోని అసలు వాళ్ళు బయటికి చెప్పుకోలేక, అంటే పిల్ల చనిపోయింది, ఇంకా అలాగే పోలీస్ కేసు అవుతుంది, వాళ్ళ పరువు పోతుంది అని ఆలోచించారు. కానీ ఆ పిల్లకి న్యాయం జరగలేదండి. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. అయితే అమ్మాయికి ఎక్కువ ఏజ్ కూడా కాదు, 17 years. అమ్మాయికి మైనారిటీ లేదు. లవ్ చేసింది ఒక అబ్బాయిని. సరే, వాళ్ళిద్దరూ చాలా మంచిగా ఉన్నారు, లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వీళ్ళ పేరెంట్స్ అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడాను ఇప్పుడు అప్పుడే కాదు అని చెప్పేసి అడ్డు పెట్టడంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. వెళ్ళిపోయి అమ్మాయికి బర్త్డే అయిన నెక్స్ట్ డే వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే తనకి 18 వచ్చాయి కదా అని చెప్పేసి అబ్బాయి ఏం చేశాడంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లకుండా, తెలుగుతో కూపనే అనుకోవాలి ఇది, వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే నమ్మి బాయ్స్ హాస్టల్లోకి తీసుకెళ్ళి పెట్టాడండి రూమ్లోని అమ్మాయిని. అబ్బాయి కూడాను అక్కడే ఉన్నాడు. అయితే మార్నింగ్ తను ఇవన్నీ కూడా చక్కబెట్టుకోవడానికి, పెళ్లి పనులు చక్కబెట్టుకోవడానికి అని చెప్పి బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళందరూ అమ్మాయి మీద అఘాయిత్యం అయితే చేశారు. ఇలా జరిగేసరికి అబ్బాయి మళ్ళీ తను రూమ్లోకి వచ్చేసరికి తను మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది. ఇద్దరికి ఏం చేయాలో తెలియక, అంటే చిన్నపిల్లలు, ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. అబ్బాయికి ఎక్కువ ఏజ్ కూడా కాదు, 23, 24 అలా ఉంటాయన్నమాట. అమ్మాయికి అయితే 18. ఇంక ఎక్కడికి వెళ్తారు? అటు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేరు, తప్పు చేశారు, అమ్మ నాన్నని ఎదిరించి వచ్చేసింది అమ్మాయి. సో వాళ్ళు ఏంటంటే ఇంకా చచ్చిపోవడమే మాకు ఇంకా అదే గతి అనుకున్నారు. ఏంటో మరి నాకు తెలీదు. వెళ్ళి సూసైడ్ చేసుకోవడం అయితే జరిగిందండి. ఇద్దరు కూడా చనిపోయారు, అబ్బాయి అమ్మాయి కూడా చనిపోయారు. ఆ నిజాన్ని అందరికీ తెలిసినా కూడాను బయట పెట్టలేకపోయారు. ఎటువంటి రుజువులు అయితే లేవన్నమాట. సో ఇలాంటివి కూడా జరిగాయండి. అలాంటి వాళ్ళకి న్యాయం అనేది ఇప్పుడు కాకపోయినా పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు కదండి, తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటాను. ఎందుకంటే మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు, అటు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పాపాలు చేసిన వాళ్ళకి తప్పకుండా దేవుడు శిక్ష అనేది ముందే రాసిపెట్టి ఉండిస్తాడండి. దేవుడు తన చేతులతో కాకపోయినా పక్క వాళ్ళ ద్వారానైనా ఆ శిక్షను అమలు పరుస్తాడు. అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా నేను ఏంటంటే కోల్కతా కేసు గురించి ఇక్కడ నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటివి చాలా జరిగాయి, ఇప్పటికీ ఇంకా జరుగుతున్నాయి. దాన్ని మనం ఎలాగ అధిగమించాలి అనేది తెలుసుకోండి. అమ్మాయిలకి ముఖ్యంగాను మీరు బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే ఇంట్లో ఉండేటప్పుడు కూడా కావచ్చు, జాగ్రత్తగా ఉండడం మన వంతు. ఎంత జాగ్రత్తగా ఉన్నట్లయితే అంత జాగ్రత్తగా మనం సేఫ్గా ఉంటాం. లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ కాలం కాదు, ఆ కాలం కాదు, ఎప్పటి నుంచో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో వాళ్ళే మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. మగాళ్లే మృగాలు, ఇంట్లో వాళ్ళే. బయట వాళ్ళు అవసరం లేదు. బయట వాళ్ళు కూడా ఇలా చేస్తారు. బయట వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉంటే చాలు. బయట వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు. బయట వాళ్ళు ఏదైనా చిన్నది మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకి పెద్దదిగా కనిపిస్తుంది. మగవాళ్ళతో మాట్లాడినా కూడా తప్పు కడతారు అక్కడ. అది గుర్తుపెట్టుకోండి. అమ్మాయికి చెప్పాలనుకున్నాను. ఈ వీడియోలు ఎండి అయిపోయినా పర్వాలేదు, నేను చెప్పాలనుకునేది చెప్పేశాను. ఎందుకంటే అమ్మాయికి ఎలాగైనా న్యాయం చేయాలని నా మనసులో ఎప్పటి నుంచో ఉండిపోయింది. నేను అప్పుడు పీజీ చదువుతున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. డాకెన్ కి వాళ్ళ ఫేస్ వాష్ అండి. ఇది వాటర్ మిలాన్ ఫేస్ వాష్ అనమాట. అందుకనే ట్యూబ్ కూడా ఆ కలర్లో ఇచ్చారు. అండ్ అలాగే లోన లిక్విడ్ కూడా అదే పింక్ కలర్లో, లైట్ పింక్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది విటమిన్ సి ఇంకా అలాగే కుకుంబర్తో చేయబడింది కాబట్టి ఇదివరకట్లో మనం కుకుంబర్ గురించి తెలుసుకుందాము. కుకుంబర్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని ప్రయోజనాలు కుకుంబర్ ఫేస్ వాష్ ఇంకా అలాగే కుకుంబర్ టోనర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయడం వల్ల ఎవరికైతే ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళకి కుకుంబర్ టోనర్ ఫేస్ వాష్లు అంత బాగా ఉపయోగపడతాయి. మినిమైజ్ చేస్తాయి, అట్ ది సేమ్ టైము నవయవ్వనంగానైతే చేస్తాయి అనమాట. మరి డైరెక్షన్స్ ఫర్ యూసేజ్ ఇంకా అలాగే ఇందులో ఏంటంటే ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. కీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను ఇక్కడైతే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకా అలాగే డైరెక్షన్స్ ఫర్ యూసేజ్ అంటే ఫస్ట్ అయితే మనం ఫేస్ని వెట్ చేసుకొని ఆ తర్వాత ఇది కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని ఫేస్ మీద ఇంకా అలాగే నెక్ ఏరియాలోని కూడాను అప్లై చేసుకోవాలి. కొంచెం మందంగానే అప్లై చేసుకొని
తీసుకొని మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాలు అలా ఉంచేసి ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఇలా చేయడం వల్ల డైలీ ట్వైస్ మనకి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా అలాగే లుక్ వైజ్ గా కూడాను మనం యంగర్ గా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. విటమిన్ సి ఉంది కాబట్టి మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి. సో ఇది ఎలా ప్రిజర్వ్ చేయాలి అని అంటే డ్రై అండ్ కూల్ ప్లేస్ లోని ఉంచాలండి. ఇంకా ఇది మనకి 100 ml అయితే ఇందులో క్వాంటిటీ ఉంటుంది. వచ్చేటప్పటికి 249 రూపీస్. బట్ ఆన్లైన్ లోని మనకి ఆఫర్ కాంబో ఆఫర్ లోని మనం తీసుకున్నట్లయితే 1+1 ఆఫర్ ఉంటుంది. ఇంకా అలాగే డిస్కౌంట్ కూడా ఉంటుందండి. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, ఇంకా అలాగే టోనర్ కలిపి కొనుక్కోవచ్చు. అలాగే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, ఇంకా దాంతో పాటుగా సీరం కూడా వస్తుంది. సో అలా మనం పర్చేస్ చేసినట్లయితే ఇంకా తగ్గుతుంది అనమాట. అప్పుడు 199 రూపీస్కి అయితే వస్తుంది. 1+1 ఆఫర్ ఉంటుంది. సో అలా ట్రై చేయండి, అప్పుడైతే మనకి తక్కువలో వస్తుంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనకి 3 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఓపెన్ చేస్తే లోపల ఈ రకంగానైతే ఉంటుందండి ఫేస్ వాష్. చెప్పాను కదా ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో అనేది. మరి ఈ ఫేస్ వాష్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే బయటికి కాలేజ్ వెళ్తున్న అమ్మాయిలకి జిడ్డు పట్టేస్తున్నట్టు, ఇంకా అలాగే ఫేస్ వాష్ కొంతమందికి అప్లై చేసుకున్నప్పటికీ కూడాను మళ్ళీ సబ్బు రాసుకోవాలనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే అందులోని మనకి ఏంటంటే మాయిశ్చరైజర్ కలిగించే కొన్ని గుణాలు ఉండడం వల్ల జిడ్డుదనం అనిపిస్తుంది అనమాట. సో అలా అయితే ఇది ఉండదు, ఎందుకంటే విటమిన్ సి ఉంది కదా. సో దానివల్ల మీ కోప్ రాసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు, చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది బాగా మంచి కలర్లో ఉంటారు, అయినప్పటికీ కూడాను ఎండలోకి వెళ్ళడం వల్ల లేదంటే ఏమైనా పడకూడనివి తినడం వల్ల టాబ్లెట్స్ వల్ల నల్లగా అయిపోతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ ఫేస్ వాష్ చాలా బాగా పనిచేస్తుంది. మరి నేను చెప్పినట్టుగా ఫేస్ వాష్, టోనరు, మాయిశ్చరైజర్ 3 ఒకే కంపెనీవి, డాకెన్ కి కంపెనీవి యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ వీడియోలోని నేను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.